హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరో మోరల్ స్టోరీతో మీ ముందుకి వస్తూ ఉన్నానండి. పెదమలో అనే గ్రామంలో సత్యనారాయణ అలాగే జయలక్ష్మమ్మ అనేటటువంటి భార్యాభర్తలు ఉన్నారు. వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వారికి ఉన్న కొద్దిపాటి వ్యవసాయంతో పాటు కౌలు వ్యవసాయం కూడా చేస్తారు. వారికి 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. 2 కుమారులు కూడా పెద్దవాడు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. పెద్దవాడికి చదువు ఏమీ కూడా అబ్బదు. అయితే చిన్నవాడు బాగా చదువుకుంటాడు పట్టుదలతోనే. చాలా మంచి ప్రయోజకుడు అవ్వాలని పట్టుదలతో పట్నం కూడా పై చదువులకి వెళ్తాడు. వీరిద్దరి తర్వాత 1 కుమార్తె ఊళ్ళో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని 10వ తరగతి పూర్తి చేసి మరి ఆ పైన పై చదువులేమీ చదివించలేమని తల్లిదండ్రులు అక్కడే ఒక టైలరింగ్ సెంటర్ ఉంటే అక్కడ కుట్లు అల్లడము అలాగే బట్టలు కుట్టడము కూడా ఇవన్నీ కూడా ఆడపిల్లకి నేర్పిస్తారు. ఎందుకంటే మరి తన బట్టలు తనన్నా కుట్టుకోవాలి, ఖాళీగా కూర్చోకూడదు, మరి రేపు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఉంటుండగా వ్యవసాయం చేస్తూ పెద్దవాడు తండ్రికి సహాయపడుతూ ఉంటాడు. తల్లికి వంటలు మరి కుమార్తె సహాయం చేస్తూ ఉంటుంది ఇంటి పనిలో కూడాని. అంతేకాకుండా చిన్నవాడు మరి పట్నం వెళ్ళి చదువుకుంటాడు. ఇలా ఉంటుండగా మరి పెళ్లి వయసుకు వచ్చేస్తారు ఇంచుమించు 2 బిడ్డలు కూడా ఒకరి తర్వాత ఒకరు 1 సంవత్సరం 2 సంవత్సరాల తేడాతోనే పుట్టినటువంటి వాళ్ళు. ఊళ్ళో అందరూ కూడా ఏంటి మీ పెద్ద అబ్బాయితో వ్యవసాయం పని చేయించుకుంటూనే ఉంటావా, పెళ్లి చేయవా అని అడుగుతారు. ఇంటికి వస్తేనేమో ఏమండి పెద్దవాడికి సంబంధాలు చూడండి అని భార్య జయమ్మ చంపేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే, ఏమండి పెద్దవాడికి పెళ్లి చేద్దారండి అని అంటే, ఎవరిస్తారే పిల్లని, ఈ రోజుల్లో ఆడపిల్లలందరూ కూడా బాగా చదువుకున్న వాడిని చేసుకోవాలి, ఉద్యోగస్తుని చేసుకోవాలి, సుఖపడాలి అని కోరుకునే వాళ్ళే తప్ప వ్యవసాయం పని చేసుకునేవాడిని చేసుకోవాలి అని అనుకునే ఆడపిల్లలు ఎక్కడా కూడా దొరకట్లేదే అని అంటే, ఏమీ లేదండి, ఈ ఊరిలో కాకపోతే పక్క ఊరిలో వెతకండి, పక్క ఊరిలో కాకపోతే పక్క జిల్లాలో వెతకండి, పక్క జిల్లాలో కాకపోతే పక్క రాష్ట్రంలో వెతకండి అని భర్తని మోటివేట్ చేసి చెప్తుంది. సరేలే, నేనైతే కనుక రేపు పట్నం వెళ్ళాలి. పట్నంలో నా స్నేహితుడు ఉన్నాడు. నా స్నేహితుడి పేరు రంగారావు. వాడి దగ్గరికి వెళ్ళాలి. చాలా కాలమైంది వాడిని చూసి. నేను పట్నం నుంచి కొన్ని ఎరువులు కూడా తీసుకురావాలి. ఎందుకంటే వెళ్ళిన పని అవుతుంది. నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఏదైనా సంబంధం ఉంటే చూడమని అని అంటే, చూడమని కాదు చూసి రావాలండి మీరు అని భార్య ఆర్డర్ ఇస్తుంది. అలాగే లేవే, నన్ను తినకు అని చెప్పి మరి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తన స్నేహితుడు చూడగానే, ఏమిట్రా ఎలా ఉన్నావు అంటే, బాగున్నానురా, చాలా కాలమైందిరా నేను చూసి, అందుకే వచ్చాను, నేను చూడాలనిపించి పట్నం ఎరువులు కొనడానికని వచ్చాను, ఎలాగా నేను చూసి వెళ్ళదారి అని వచ్చాను. అవునా, ఎలా ఉన్నారా, పిల్లలు ఎలా ఉన్నారు, మా చెల్లమ్మ ఎలా ఉంది అని అంటే, అందరూ బాగున్నారా, నాకు ఒక సమస్య వచ్చి పడిందిరా. ఏమిటి అంటే, మరి పెద్దోడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, వాడేమో చదువు అవ్వలేదురా, అందుకని వ్యవసాయం పనిలో పెట్టేశాను. చిన్నోడైతే బాగా చదువుకుంటున్నాడు. అందరూ చిన్నోడిని అడుగుతున్నారు సంబంధాలు, కానీ పెద్దవాడికి సంబంధాలు ఏమీ కూడా రావట్లేదురా. మీ చెల్లమ్మేమో బాధపడిపోతుంది, ఎలాగైనా సరే సంబంధం చూడండి అని రోజు కూడా మరి చెప్తూ ఉంటుంది. అందుకని వాడికి చేస్తే ఇంకా వాడి తర్వాత 2 ఉన్నారు కదరా అని అంటాడు. అని అంటే అప్పుడు మరి ఓసి ఇంతేనా, నువ్వు నిశ్చంతంగా వెళ్ళు, మంచి సంబంధం చూస్తాను నేను అని అంటే, మరి చదువుకోలేదు కదరా అంటే, అవేమీ మాట్లాడకు, నువ్వు వెళ్ళి ముందు అని చెప్పి మరి అక్కడి నుండి పంపించి, తర్వాత రే వెళ్ళేటప్పుడు ఒక మాట విను, కట్న కానుకలు కానీ ఆస్తి అంతస్తులు కానీ ఏమీ ఆశించుకో, లక్షణముగా లక్ష్మీదేవి లాంటి పిల్లని నేను చూస్తాను అంటే, అదే పెద్ద కట్నమురా బాబు, నా కొడుక్కి పిల్ల దొరకడమే పెద్ద కట్నము, ఏమీ అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన విషయం భార్యకి చెప్తాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది. అయితే మరి
గడిచిన తర్వాత మరి పొలంలో పనిచేస్తూ ఉంటాడు ఈ సత్యనారాయణ. అయితే పెద్ద కుమారుడు కూడా పొలం వెళ్తాడు. ఈలోపు తల్లి కూతురు కూడా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. ఈ జయలక్ష్మమ్మ అని మరి తన కుమార్తె కౌసల్య అని పనిచేస్తూ ఉంటే ఈలోపు మరి తన తండ్రి స్నేహితుడు వస్తాడు. వచ్చినప్పుడు, అన్నయ్య రండి, బాగున్నారా, కూర్చోండి, పలహారం తీసుకొస్తాను చేద్దురుగానంటే, పలహారం వద్దుగానమ్మా, మొన్న వీడొచ్చి సంబంధం చెప్పాడు అని అంటే, సంబంధం చూసారా అన్నయ్య, మీకు సంబంధం చూస్తే కనుక మీకు చాలా చాలా కృతజ్ఞతలు, ఎప్పుడు పెళ్లి చేయాలా అనుకుంటున్నాను. అది కాదమ్మా, విషయం ఏంటంటే మరి అమ్మాయికి తల్లి తండ్రి ఎవరూ లేరు, ఆస్తి పాస్తులు కూడా ఏమీ లేవు, మరి వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగింది ఆ అమ్మాయి అని అంటే, ఎవరైనా పర్వాలేదన్నయ్య, నా కొడుక్కి వివాహం అవ్వాలి అని అంటే, సరే అని కొన్ని రోజులు అలాగ వచ్చిన తర్వాత మాట్లాడుకుని కొన్ని రోజుల తర్వాత వివాహం అవుతుంది. వివాహం చక్కగా అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు. మరి వివాహం చేసిన తర్వాత మరి ఆ కోడలు కూడా మరి చాలా మంచి అమ్మాయి, చక్కగా ఇంటి పనులు మరి అన్ని పనులు కూడా చేసుకుంటూ అత్తగారితో ఎంతో చక్కగా మరి స్నేహితురాల్లా కలిసిపోతుంది. ఆ అత్తగారు కూడా పేచీ మనిషి కాదు, ఎంతో చక్కగా కోడల్ని తన బిడ్డలాగా కడుపులో పెట్టుకుని చూసుకుంటూ తల్లి లేని లోటును నన్ను తీరుస్తూ మరి ఇంట్లో ఎంత పని ఉన్నా సరే మరి కోడల్ని ఎక్కువగా పని చెయ్యనివ్వదు. తను అమ్మ ఏ విధంగా చూసుకుంటుందో అమ్మ కంటే 10 రెట్లు ఎక్కువగా చూసుకుంటుంది ఈమె. ఇలా ఉంటుండగా ఒకరోజు మరి తన కుమార్తె అంటుంది, అమ్మ, మీ కోడలికి ఏమీ పని చెప్పకుండా చాలా బాగా చూసుకుంటున్నావు, నీలాంటి అత్తగారే నాకు కూడా దొరకాలమ్మా, మరి నేను వెళ్ళిన ఇంట్లో కూడా నన్ను ఇలాగే చూసుకోవాలని నన్ను దీవించమ్మా అంటే, ఎందుకు దొరకరమ్మా, మరి అమ్మ వదిన తల్లి లేని బిడ్డ కదా, అందుకే మనమే అన్నీ అయ్యి తను చూసుకోవాలి, తన మనసు నొప్పించకూడదు, ఈ లోకంలో కట్న కానుకలు కావమ్మా ముఖ్యము, ప్రేమ అనురాగాలు ఆప్యాయతతో ఉంటేనే కుటుంబం ఏంటి బంధాలేంటి బలపడుతూ ఉంటాయి. అంతేగాని దురాశకు పోయి మరి అవి కావాలి ఇవి కావాలి అని అడిగితే అలాంటి బంధాలు విచ్ఛిన్నమైపోతాయి. కాబట్టి మనము మంచి కుటుంబము, మంచిగా నిన్ను పెంచాము, అలాగే వదిన కూడా మనం మంచిగా మనలోనికి వచ్చింది కాబట్టి మనం కూడా మన బిడ్డలా మనం చూసుకోవాలమ్మా, దేవుడు కూడా నీకు మంచి సంబంధం ఇస్తాడు, మరి పెళ్ళి ఏర్పాట్లు ఘనంగా చేస్తాము అని తల్లి కుమార్తెకు చెప్తుంది. ఇలా కొన్ని రోజులు అయ్యేటప్పటికీ మరి పెద్ద కుమారుడికి పెళ్ళి అయిపోయింది, చిన్న కుమారుడి చదువు అయిపోయి ఉద్యోగం వచ్చింది. మరి చిన్న కుమారుడికి పెళ్లి చేసే ముందు సంబంధాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. కుమార్తెకు కూడా పెళ్లి చేయాలని చెప్పి మరి ఆ ఊర్లో ఉన్న పెళ్ళిళ్ళ పేరయ్యకి చెప్పినప్పుడు కుమార్తె కూడా ఒక మంచి సంబంధం తీసుకొస్తారు, కుమార్తెకు వివాహం చేస్తారు. ఆ తర్వాత చిన్న కుమారుడికి కూడా వివాహం చేసేస్తారు. వివాహం చేసేసిన తర్వాత చిన్న కుమారుడు భార్యను తీసుకుని పట్నం వెళ్ళిపోతాడు. మరి కుమార్తె సుశీల కూడా మరి తను కూడా అత్తవారింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోతూ అంటుంది తన పెద్ద వదినతో, వదిన, నువ్వంటే అమ్మకి ఎంతో ఇష్టము, నేను లేని లోటుని నువ్వే అమ్మకి తీర్చాలి, మరి అమ్మ కొంచెం బాగోలేకపోయినా అమ్మకి అలసటగా ఉన్నా నువ్వే అర్థం చేసుకొని నీ అమ్మలాగే నువ్వు చూసుకోవాలి, అమ్మ కూడా నిన్ను అంతకంటే ఎక్కువగానే చూసుకుంటుంది కాబట్టి అమ్మని నీ చేతిలో పెడుతున్నానని చెప్పి తన అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. కష్ట సుఖాల్లోనేంటి కలిమిలేవుల్లోనేంటి అన్ని విషయాల్లో కూడా మరి ఒకరినొకరు అర్థం చేసుకొని జీవిస్తూ ఆ కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తూ ఉంటారు. ఆ కుటుంబం గురించి ఆ ఊర్లో వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, ఎంతో గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి కుటుంబం అంటే అలా ఉండాలి అని చెప్పి ఊరు నోట పక్క ఊర్లు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి పెద్ద కుమారుడికి మరి ఒక కుమారుడు పుడతాడు. ఆ తర్వాత మరి సుశీలకు కూడా మరి ఒక కుమార్తె పుడుతుంది. ఇలాగా ఆ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది.
అప్పుడు ఆ తండ్రి ఒకరోజు కూర్చుని అంటాడు తన భార్యతో, ఈరోజు చదువుకోలేదు, మన పెద్దవాడికి వివాహం కాదేమో అని భయపడ్డాము. చక్కగా లక్షణంగా ఉన్న మంచి అమ్మాయిని మరి దేవుడు భార్యగా ఇచ్చాడు. అంతేకాకుండా వారి కడుపున చక్కని బిడ్డ పుట్టాడు, కుమారుడు. ఈ బారసాల ఫంక్షన్ మనము చాలా ఘనంగా చేయాలి అని చెప్పి తన భార్యతో మాట్లాడుకుని మరి అందరు చిన్న కోడల్ని, చిన్న కొడుకుని, అలాగే కూతుర్ని, అల్లుడిని, ఊర్లో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఆ యొక్క ఫంక్షన్ను చాలా ఘనంగా చేస్తారు, ఎంతో ఘనంగా చేస్తారు. చదువుకోకపోయినా, ఏ ఉద్యోగం చేయకపోయినా మంచి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి పెద్ద కొడుకు. అయితే చిన్న కొడుకు చదువుకున్నాడు, కానీ మంచి ఉద్యోగము, చదువుకున్న మంచి అమ్మాయిని చేసుకున్నాడు. అయితే తల్లిదండ్రుల్ని పెళ్ళి అయిన తర్వాత ఆ తల్లిదండ్రుల్ని చూడడం కానీ పట్టించుకోవడం కానీ మానేస్తాడు. అయితే కష్టమైన నిష్ఠూరమైన వారి కష్ట సుఖాల్లోనూ అన్ని విషయాల్లోనూ కూడా పెద్ద కోడలు, పెద్ద కొడుకి ఆ యొక్క కుటుంబాన్ని అన్ని విషయాల్లోనూ కూడా పట్టించుకుంటూ ఉంటారు. ఒకరోజు ఉన్నట్టుండి మరి సత్యానికి ఏమవుతుంది అంటే, సత్యనారాయణకి మరి గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చినప్పుడు మరి పెద్ద పట్నం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేదు అంటే కనుక చాలా ప్రమాదము, ఈయనకి మరి చూపించాలి పెద్ద హాస్పిటల్లో అన్నప్పుడు వెంటనే చిన్న కుమారుడికి ఫోన్ చేస్తే వస్తాడు. వచ్చి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తారు పదనాన్న అని అంటే తల్లి, మరి చిన్న కొడుకు, పెద్ద కొడుకు, కోడలు వీళ్ళందరూ కూడా వెళతారు. వెళ్ళినప్పుడు మరి ఆపరేషన్ చేయాలి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పినప్పుడు చిన్న కుమారుడు అంటాడు, నా దగ్గర ఏమీ లేవనే ఆ డబ్బులు అని అంటాడు. అప్పుడు పెద్ద కొడుకు అంటాడు, తల్లిని ధైర్యపరిచి, అమ్మా నేనున్నాను నీకు, నాన్నగారు సంపాదించిన పొలంలో కొంత పొలం అమ్మేసి నాన్నగారికి బైపాస్ సర్జరీ చేయించి నాన్నగారిని నేను బ్రతికించుకుంటానమ్మా. నా కొడుకు ఎంతో, నాన్నగారు అంతే, ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచారమ్మా, ప్రయోజకులు చేశారు. మేము ఇంతటి వాళ్ళం అయ్యామంటే నాన్నగారే కదమ్మా చేసింది. అన్ని విషయాల్లోనూ ఆయన తగ్గించుకుని మేము సంతోషంగా ఉండాలని మా అవసరాలన్నీ తీర్చారమ్మా. ఆయన్ని నేను బ్రతికించుకుంటానమ్మా అని పొలంలో కొంత అమ్మి ఆపరేషన్ చేయించి మరి ఆపరేషన్ అయ్యాక ఆయన ఆరోగ్యంగా ఉన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఆయన్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. చూశారు కదండి మోరల్ స్టోరీ. చదువు లేదు కదా, నీకు పెళ్ళి ఎలా అవుతుంది, నీకు పిల్లని ఎవరు ఇస్తారు అని అందరూ అనుకునేవారు. అయితే చదువు లేకపోయినా కూడా సంస్కారవంతుడు, మంచి విలువలు కలిగినటువంటి వాడు పెద్ద కుమారుడు. ఆ కుమారుడే ఆ ఇంటికి అండగా నిలబడ్డాడు. కష్టాల్లోనూ సుఖాల్లోనూ అన్ని విషయాల్లోనూ కూడా నేనున్నానని నిలబడ్డాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నా ఛానల్ ద్వారా మీ ముందుకి వస్తూ ఉన్నాను. తప్పకుండా నా ఛానల్ని ఆదరించండి. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.